నేను కొడితే అదోలా ఉంటదని ఆళ్ళు ఇల్లు చెప్పంగా ఇనుడే గాని ఎట్లుంటదో నాకు సుత తెలియదు. ఎవడు కొడితే అంత ఆగమాగమైతదో ఆడే వరుణుడు నేనే. ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్కు, నేనొకడికి ఎదురువైనా వాడికే రిస్కు. ముంచి పడేస్తా అన్నట్టే ఉందబ్బా ఆనలు వరదల రువ్వడి. బాహుబలి సీన్ కాదుల్లో కొమరంభీం జిల్లా అన్నారుపల్లి వాగు తెచ్చిన బాధలు. సుస్తైన అంగన్వాడీ టీచర్ ను భుజాల మీద ఎత్తుకొని గిట్ల దాటిచ్చిర్రు ఊరోళ్ళు. నాగర్ కర్నూలు జిల్లా నల్లవాగు వంగుడుతోటి ఇంకా పుట్టీలని నమ్ముకున్నారు పబ్లిక్. ఒక్కసారి గట్టి వాన పడితే చుట్టుముట్టు నీళ్ళు ఉంటాయి, మధ్యలో మావురుంది, అసలు ఎట్టు పోనికి రాదు. దయచేసి ఒక బిడ్ చేసి మాకు ఇంకా ఆదుకున్నట్టు అవుతుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా పెదవాగు మీద గుడిబండ కాడ కట్టిన చెక్ డ్యాం పరిస్థితి గిట్లా అయ్యింది. వనపర్తి జిల్లా మదనాపురం లో లెవెల్ కల్వర్టు అటోళ్ళని ఇటు నానిస్తలేదు, ఇటోళ్ళని అటు పోనిస్తలేదు. కొత్తగూడెం జిల్లాలో రోడ్లన్నీ చెరువులు అవుతున్నాయి. ఇటు చూడండి, మెదక్ జిల్లా శివంపేట పెద్ద చెరువు 9 ఏళ్ల తర్వాత మత్తడి దుంకుతుండే వరకు అన్నలంతా చేపల షికారికి దిగిండ్రు. ఒక్కొక్కటి 10 నుంచి 15 కిలోల చేపల దాకా పడ్డాయి. ఆడాడ రాకపోకలు బంద్ అయినాయి, బారిగేట్లు పెట్టి ఎవరిని పోనిస్తలేరు పోలీసులు. రువ్వడి జరంత దగ్గుడుతోటి బొగతా జలపాతం కాడికి టూరిస్టులకు పర్మిషన్ దొరికింది. మంచిర్యాల నుంచి టూరుకు పోయిన మనోళ్ళు కొందరు మహారాష్ట్రలో ఆనలలో చిక్కుకొని గోసపడుతున్నారు. మా బస్సు మొత్తం వాటర్లో స్ట్రక్ అయిపోయింది. ఇక్కడ ఉండడానికి సౌలత్ కానీ ఏది లేదు. తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాగలరని. ఇక శ్రీశైలం నాగార్జున సాగర్ కృష్ణమ్మ దుంకులాట ఇట్లుంటే కాళేశ్వరం కాడ ఘాట్లన్నీ మునుగుతే గేట్లన్నీ తెరిచే ఉండే వరకు కిందికి పోతున్నాయి నీళ్లు. భద్రాచలం కాడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిర్రు ఆఫీసర్లు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యాంలన్నీ నిండుకుండలు అయినాయి. వరదలు చేపట్టుక కొన్ని ఏరియాలలో పంటలు మునిగినాయి. బొగ్గు బాయిలలో బొగ్గుతో కూడా ఆపేసిండ్రు. హానల్ జరంతా తగ్గినా మీది బాజుకు దంచుడుకు వరదలు వారుతున్నాయి అన్నట్టు.